కిరణ్ కుమార్ అన్న ఎల్బీ నగర్ ఉపాధ్యక్షుని. ఏం లేదు, పెద్ద పెద్ద కంపెనీల వల్ల ఈ రిటైల్ కౌంటర్ అనేది చాలా దెబ్బతినిపోతుంది. రిటైల్ కౌంటర్ వల్ల కంపెనీస్ కూడా లాభం పొందుతాయి. మెయిన్ రిటైల్ కౌంటర్ ని చూసుకోవాల్సిన పరిస్థితి కంపెనీస్ కాబట్టి మార్జిన్ మొత్తం తగ్గించారు. 30 రూపాయలు కిలోకు ఉన్నప్పుడు 20 రూపాయలు, 10 రూపాయలు, 4 రూపాయలు ఇట్లా తగ్గించుకుంటే వచ్చేసి రిటైల్ కౌంటర్ అనేది మొత్తాన్ని క్లోజ్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు కంపెనీస్ కూడా. ఎందుకంటే తగిన మార్జిన్ ఇచ్చేసి మమ్మల్ని సంతోషించి మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకున్న రిక్వెస్ట్ చేస్తున్నా. కంపెనీలు పెద్ద కంపెనీలకు పేరున కూడా రిక్వెస్ట్ చేస్తుంది. ఎందుకంటే చిన్న చిన్న కుటుంబాలు రోజుకు 10 కోళ్ళు 5 కోళ్ళు అమ్ముకునేటోళ్ళు వాళ్ళ జీవనం ఆల్రెడీ మనకు ఉద్యోగాలు లేక చదువుకున్న వాళ్ళు ఉన్నాయి, జాబులు లేక స్వతంత్రంగా ఏదో షాపులు పెట్టుకొని నడుపుకుంటారు. అది కూడా పొట్టగుడ్డి కోసానికి ఉన్నది కూడా తీసేయడం కరెక్ట్ కాదు. ఇది సీఎం దృష్టికి కూడా మా సీఎం సార్ దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఈ పెద్దగా పరిష్కరించాలని ఎట్లయినా దాని గురించి మాట్లాడాలని మేము ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పిలుపునియడం జరిగింది. ఏప్రిల్ 1 రోజు బంద్ని పిలుపునియడం జరిగింది. ఎన్ని రోజులు అని కూడా మేము మెన్షన్ చేయం. ఎందుకంటే మా కడుపు బాధ కాబట్టి ఒక్క రోజుతో పోయేది కాదు, 2 రోజులతో పోయేది. తగిన మార్జిన్ ఇచ్చిన రోజు మా రిటైల్ కౌంటర్ ఎప్పుడైతే హ్యాపీగా ఉంటుందో ఆ రోజు మేము బంద్ను కొనసాగించమని ఆ రోజు రిక్వెస్ట్ మేము చెప్పగలుగుతున్నాం. కంపెనీస్ కూడా మేము ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, చాలా సార్లు రిక్వెస్ట్ చేసినాం. సార్ మా పరిస్థితి ఇట్లా ఉంది, రోజుకి ఇట్లా ఉంది, జీతాలు పెరిగినాయి, పౌరాలు రెంట్లు పెరిగినాయి, మాకు కస్టమర్లకు కూడా చాలా మైనస్ అవుతుంది. కిలో తీసుకున్న కస్టమర్ లాస్ట్కి వచ్చారంటే 1/2 కిలోకి వచ్చింది. ఏందా మీరు ఒక్కొక్క రేటు పెడుతున్నారు, ఇలా పెడుతున్నారు, అలా పెడుతున్నారు, కస్టమర్కి లీగల్ గా పోయినా అని ఏం సమాధానం చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే ఒక్కొక్క కస్టమర్ ఎడ్యుకేటెడ్ అడుగుతున్నాడు. ఏందా నువ్వు పేపర్ రేటు మీద ఒక రేటు ఇస్తున్నావు, ఈడ ఒక రేటు పెడుతున్నావు అంటే మాకు మార్జిన్ లేక 20 రూపాయలు ఎక్కువ పెడితే ఎందుకు పెడుతున్నావు అని క్వశ్చన్ ఇస్తున్నాడు. కస్టమర్ దగ్గర కూడా మేము ఎక్కువ తీసుకోలేకపోతున్నాం, కస్టమర్కి కూడా మేము రెస్పాన్స్ ఇవ్వలేకపోతున్నాం. సార్ మా పరిస్థితి అంటే ఎందుకు మీకు పరిస్థితి అనే రిక్వెస్ట్ గా మేము అడిగినా అని ఒక్కొక్క కస్టమర్ ర్యాష్ గా మాట్లాడడం జరుగుతుంది. మేము కస్టమర్ కాబట్టి దేవునితో సమానంగా కొలుస్తాం కాబట్టి మేము ఫస్ట్ కంపెనీలకు దేవుని కొలుస్తాం, తర్వాత కస్టమర్లు. అందుకే దయచేసి కూడా మా కంపెనీలు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ తక్షణమే మా మార్జిన్ మాకు ఇచ్చేసి మీరు కూడా సహకరించాలి. కంపెనీలు కూడా పెద్ద కంపెనీ లేదు. ఇంతకు ముందు 30 రూపాయలు కిలోకు 35 రూపాయలు మార్జిన్ ఉంటుండే, ఇప్పుడు 4-5 రూపాయలు మార్జిన్ ఇవ్వడం జరిగింది. ఒకటేసారి మార్జిన్ మొత్తం తీసేసి కంపెనీస్ ఎట్లయిపోయినాయి అంటే వాళ్ళు సిండికేట్ అయిపోయి వాళ్ళ బార్డ్స్ ఉన్నప్పుడు ఒక రేటు ఇవ్వడం, ఇతరుల బార్డ్స్ ఉన్నప్పుడు రైతు దగ్గర తీసుకున్నప్పుడు ఒక బార్డ్స్ ఒక రేటు ఇవ్వడం, ఇలాంటివి జరుగుతున్నాయి. అట్లా కాకుండా మాకు ఒక రేటు వాళ్ళకు రేటు ఇవ్వకుండా అందరికి ఒక రేటు ఇచ్చేసి ఫిక్స్డ్ రేట్లుగా ఇయర్లీ ఇంత అని పెంచడం. అన్ని రెంట్లు పెరుగుతున్నాయి. 10% అంటే ఒక ఓనర్ ఎప్పుడైనా 10% అగ్రిమెంట్ 11 మంత్స్ అగ్రిమెంట్ కి ఎట్లా పెంచుతున్నాడు, ఇయర్లీ మా కంపెనీలు కూడా ఒక 5 రూపీస్ 10 రూపీస్ అట్లా పెంచుకుంటూ మమ్మల్ని కూడా ఆదుకోవాలని. ఒక తల్లి బాధపడితే ఇల్లు బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. దయచేసి మా కంపెనీస్ కూడా రిటైల్ కౌంటర్ బాధపడితే వాళ్ళు బాగున్నట్టు చరిత్ర లేదు. దయచేసి కూడా 1-2 సార్లు ఆలోచించాలి. మా కంపెనీలు ఏ కంపెనీలు ఉన్న పెద్ద కంపెనీలు వాళ్ళ చేతులు అయితే రిక్వెస్ట్ చేస్తున్నాం.